టీడీపీ నాయకత్వం ఇసుక రవాణా చేస్తే ఒక రౌడీ షీటర్ని మేము ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా పట్టుకున్నామో మా యొక్క తిరువూరు రూరల్ నియోజకవర్గ నాయకులు చూపించారు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ట్రాక్టర్లను పట్టుకుని వెళ్లి తీసుకెళ్లి చూపించి వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరెవరు వీటికి వెనకమారున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. నాకు తెలిసి దేవినేని అవినాష్ నీకు రక్తపు ముద్ద, నువ్వు తినేది రక్తపు ముద్ద. నీ తండ్రి చేసిన హత్యా రాజకీయాలతో నువ్వు సంపాదించుకున్నావు. నిన్న సిఐకి పోలీస్ చేసి నువ్వు ఇసుక తినే వాళ్ళని వదలమంటుంటే నీ వాటా నాకు తెలియదు అనుకుంటున్నావా? మద్యం, ఇసుక, మట్టి బొక్కే నా కొడుకులందరినీ బయటికి తీస్తావు. మీరు తినే అవినీతి గత 5 సంవత్సరాల్లో మీరు 3,700 కోట్ల మద్యంలో దగ్గర తిన్నారు, ఇసుకలో తిన్నారు, అన్ని బయటకు వస్తున్నాయి. దీనితో పాటు దీని వెనక ఉన్న నాయకులు ఎవరి కూడా బయటకు వస్తాయి. కాబట్టి మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాకు తెలిసింది ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో మేము పార్టీ ప్రజలతో తీసుకుని వెళ్ళటమే మేము చేసే కార్యక్రమం. విమర్శలు అంటారా? విమర్శలు చేసిన వాళ్ళు సాక్ష్యాలు అంటారు. గతంలో కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి బియ్యంలో అనేదో చెప్పారు. మరి మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు. దాన్ని కూడా వాళ్ళ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి అదేంటో నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీకు డేటా తీసుకుంటే ఉంటుంది. ఎందుకంటే నాకైతే తెలియదు. నేను డబ్బులు సంపాదించాలంటే నాకు విజయవాడలో సంపాదించుకోవచ్చు. నేను తిరువూరు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో 5 లక్షలకి 10 లక్షలకి నేను ఇక్కడ సంపాదించాలని పని లేదు. లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేనేంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరువూరు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం. గోపాల్పురం గ్రామీణ ఫస్ట్ మన్గోల్ శ్రీనివాసరావు జనసేన పార్టీ అభియోగం చేసి కానీ అతని నైతికంగా ఓటమి సభ్యులు ఎవరు మద్దతు ప్రకటించలేదు. మీరు గుర్తుందో లేదో ఆ రోజు ట్రాక్టర్, ఆ రోజు లారీలు 3 లారీల్ని పట్టుకుని ఆ రోజు ఏసీపీ గారి ఆధ్వర్యంలో జేసీబీని సీజ్ చేశాం. ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఎప్పుడైతే శ్రీనివాస్ గారు ఆరోపణలు చేశారో దాని మీద దృష్టి కొట్టి పోలీసు యంత్రాంగం అంతా వెళ్లి చేశాం. వాళ్ళు ఏం జరుగుతుందంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంటుంది. ఈ దొంగే దొంగ దొంగ అంటూ అంటే వైసీపీ నాయకత్వం మీరు చూస్తే ఆ రోజు బాబాయిని చంపారు, చంద్రబాబు నాయుడు గారు చంపాడు అంటారు. ఆ రోజు ఇసుక మద్యం చేశారు, ఇవాళ మద్యం కుంభకోణంలో తెలుగుదేశం ఉందంటారు. 3,700 కోట్లు. ఆ రోజు ఇసుక తిన్నారు, చేశారు. కోడికత్తె డ్రామా ఆడారు, గులకరాయ డ్రామా ఆడారు. అటువంటి ఇన్నర్ హిడెన్ ఎజెండాతో కొంతమంది వ్యక్తులతో బయట చేపిస్తారు, కొంతమంది వ్యక్తులతో రకరకాల స్ట్రాటజీలు. ఇంకో విషయం, ఇప్పుడు కొంతమంది పదవుల మీద పదవులు అంటే పదవులు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే గారు అన్నాడు. నేను ఒకటే చెప్తా, ఎలక్షన్ ముందు నాని గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఎలక్షన్ సమయంలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని మా యువనేత నారా లోకేష్ కుటుంబాన్ని గాని చాలా దారుణంగా విమర్శించారు. ఆ విమర్శించిన వ్యక్తి ఫోటోలు ఇవాళ పెట్టుకుని వైసీపీ కోవర్టులకు పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాన్ని ఇవ్వరు. తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో ఉంటా, నటిస్తా, యాక్ట్ చేస్తా, వైసీపీ కోవర్ట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవర్ట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకు ముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికినే పరిస్థితే లేదు.
తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లో పనిచేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా ఇవాళ నిన్న ఇప్పుడిప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగే దొంగ దొంగ అని అనడం. కాబట్టి ఆ దొంగే దొంగ దొంగ అని అరిచే విషయంలో తప్పకుండా మనం చూసాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు. మాకు ఎథిక్స్ ఏముండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి. అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టేటస్ పెట్టుకుంటా పక్కనోడితో లాలూచి రాజకీయాలు చేస్తే మాకు ఎక్కడ ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకులు కార్యకర్తలు ఊరుకోవట్లా. ఒక జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా అంటే రోడ్డు మీద కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి. మనమేమో నాయకులుగా వెళ్ళి పొద్దున్న ఒకరితో మధ్యాహ్నం ఒకరితో సాయంత్రం ఒకరితో రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్ని పోగొట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోరు. సార్ ఎందుకు సార్ ప్రతి నెల పదే ఎందుకు జరుగుతున్నాయంటే ఇది ప్రతి నెల స్టార్టింగ్ బిగినింగ్ రిపోర్ట్ అవుతూ నా మీద ఖర్చు పెట్టారండి. సార్ ప్రతి నెల మీరు చూడండి పెద్దవారు రాజకీయ నాయకులుగా కానీ ఉండాల్సిన కొన్ని విషయాలు తెలియకపోవడం, ముందు విలేకరులతో మొదలైన ఈ దుమారం మా కార్యకర్తల చెప్పులతో కొట్టించుకుని కొంతమంది ఆడవారిని రోడ్ల మీద కొట్టి ఇవన్నీ మరి విపరీతమైన మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది, వాళ్ళు ఆలోచించి పల్లాగర్త సమాజం నేను చెప్పాల్సింది చెప్తాను అన్నారు కదా సార్, దాంట్లో మీరు కూడా రేపు పల్లాగర్త కలిసే అవకాశం ఉంది. నేను అధిష్టాన వర్గానికి నేను వికాసాలు తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేనేమీ చేయలేదు. ఏది చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే చేస్తాను. పల్లాగారికి ఏమి కంప్లైంట్ చేసినా మంచిదే కదా, విషయాలు బయటకు వస్తాయి. చాలా నిన్నే చూసాం, కొన్ని విషయాలు బయటకు వస్తాయి, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంత జరుగుతుంది మీరు పేరు చెప్పండి సార్, ఇంత జరుగుతున్నా కానీ ప్రత్యక్షంగా పేరు చెప్పండి. ఎవరి పేరు చెప్పాలి చెప్తున్నా కదా, స్వామిదాస్ కాదు, దేవినేని అవినాష్ నాయకత్వంలో కొంతమంది కోవర్ట్లు, కొంతమంది వైసీపీ నాయకులు. కోవర్ట్ల మీద అధిష్టానం యాక్షన్ తీసుకుంటుంది, వైసీపీ నాయకుల మీద మా నాయకులు కార్యకర్తలు. మనం మీరు చూశారు, గుర్తుందో లేదో, మా నాయకుడికి ఎంత ఇది ఉంటుందంటే దేవినేని అవినాష్ మన మున్సిపల్ ఎలక్షన్స్ కి ఇక్కడికి వచ్చారు. మొదటి రోజు రావద్దురా బాబు, నువ్వు ఎందుకు ఇక్కడ రావద్దని మా నాయకులు కార్యకర్తలు మర్యాదగా చెప్పారు. రెండో రోజు రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఏం జరిగింది? మా నాయకుల కార్యకర్తలు ఊరుకోలా. ఏమేమి జరిగినాయో ప్రెస్కి తెలుసు, మీరు వేయకపోయినా అందరికీ తెలుసు, ఎంత వణుకుతా భయపడతా వెళ్ళిపోయారో కూడా తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇటువంటి పిచ్చి చేష్టలు చేసుకుని ప్రజా జీవితం మిస్ అవుతున్నారు. రెండవది, మొన్న ఈ మధ్య జరిగిన మున్సిపల్ సమావేశం, తిరువూరు మున్సిపల్ సమావేశం ఏ విధంగా జరిగిందో మీకే తెలుసు. కోవర్ట్లు అనేది అక్కడే మా దగ్గర ఉంటా. నిజంగా ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్న వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. 8 మంది 10 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కూడా దొంగ తీర్మానం చేసిన పరిస్థితులు మీకు తెలుసు. ఫోటోదారాలతో సాక్ష్యాలు ఉన్నాయి. కోవర్ట్లు ఎవరో మీకే తెలియాలి. ఇంతకన్నా కోవర్ట్లు ఎవరో మీకు అర్థమవుతుందా? తప్పకుండా మనకు ఒక గౌరవం ఇచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఏదన్నా కూడా మేము వినం, మేము సహించం. అది కోవర్ట్లు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళు అంతు చూస్తాం.
సార్ భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా క్యాడర్కి కార్యకర్తలు ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమి ఇస్తారు సార్ మీ భరోసా? అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎలా ఎవరి దగ్గర ఎలా పరిస్థితి కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి కోవట్లేదు అనేది తెలుసు. మన నాయకత్వం అంతా కూర్చొని తిరువూరు ఆఫీస్లోనే మీటింగ్ పెట్టారు. మొత్తం నాయకులందరూ కూర్చొని తిరువూరులో ఉన్నది ఒకటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి గ్రూప్. చంద్రబాబు నాయుడు గారి తప్పితే ఇంకెవ్వరి గ్రూప్ లేదు. మేమెవ్వరం కూడా మా యొక్క గౌరవ నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ లేదు. నా దగ్గరికి నేనేమి నా దగ్గరికి రమ్మన్నా నేను పర్యటనకు వస్తాను, అంతేగాని నేను ఆఫీస్కి ఎవరికి రమ్మను, నేను చేయను. అలాగే సమస్యలు ఉంటే పరిష్కరిస్తానికి చూస్తాను, కానీ నేను రాజకీయం అయితే చేయను. ఈ రోజు కూడా మీరు ఇంతమంది ఉన్నారు, ఏ రోజు కూడా నవ్వుతా మీతో మాట్లాడే వ్యక్తిని కానీ నా వచ్చిన వాళ్ళని నేను ఎవరిని కూడా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీను. ఎవరినైనా ఇంత చిన్నవాడినైనా మనం ఎంత పెరిగితే అంత తగ్గి ఒదిగి ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. అందరితో గౌరవంగా మాట్లాడతాను. ఏ రోజు కూడా నేను నాయకులకు కానీ ఆఫీసర్స్ కూడా ఇంకా చక్కగా వచ్చారు, మేము మాట్లాడుకున్నాం, సమస్యలు ఏంటో రాసుకున్నాం, మేము రాజకీయం మాట్లాడుకున్నాం, సమస్యల పరిష్కారాన్ని చెప్పండి అని ఉన్నాం. నా దగ్గరికి ఏం రావాల్సిన పని లేదు. సమస్యలు తెలుసుకున్నాం, సమస్యలు పరిష్కరిస్తామంట. మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ తెలుగుదేశమే అనే క్లారిటీ ఉంది. మేము అందరం అదే విధంగా ప్రయోగం చేస్తాం. స్థానికంగా ఎమ్మెల్యే తెలుగుదేశం వస్తుంది. స్థానికంగా ఎమ్మెల్యే తెలుగుదేశం. దీంట్లో నా సైడ్ నుంచి నేను తప్పు చేయను. ఎమ్మెల్యే గారు గౌరవిస్తాను. నేను అది అతని యొక్క విజ్ఞతకే వదిలేస్తాను. ఎందుకంటే గత సంవత్సర సమయం నుంచి కూడా వారు చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారు అమ్మాయి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చానని వారు చెప్పిన మాట నేను చెప్పలేదు. నేను ఈ రోజు ఎమ్మెల్యే గారికి నేను అది చేశాను ఇది చేశాను అనుకో చెప్పాను. గౌరవ ఎమ్మెల్యే గారు మంచి విద్యావేత్త, చక్కటి ఇది కాబట్టి తిరువూరు నియోజకవర్గం నేను ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని నేను ఎన్నో సందర్భాలుగా మీ ఎదురుగానే చెప్పాను. మరి నేను ఇందాక అదే అనేది, మరి దైవం దయ్యం ఎందుకు అయిందో మీరే తెలుసు, నాకు తెలియదు కదా. దైవం దయ్యం ఎందుకు అయిందో మీరే తెలియదు. ఇది ఒక విషయం గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి నా ఆఫీస్ నుంచి ఇన్విటేషన్ అయింది. పలానా రోజు ఎంపీ గారు పలానా వస్తారని. గతంలో కూడా మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు అక్కడ ఉన్న తిరువూరు టౌన్ అధ్యక్షుడు ఆ కార్యాలయం తిరువూరు టౌన్కి రూరల్ మండలానికి సంబంధించిన కార్యాలయం. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి నాకన్నా ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి అధ్యక్షులు తిరిగింది. ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర గారు కానీ శ్రీనివాస్ కానీ వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన రాకపోతే నేనేం చేయగలను? ఆయన ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తాను. ఇది ఒక్కటే కాదు, మీరు చూస్తే ఆ రోజు ఏఎంసీ చైర్మన్ బ్రహ్మాంశ గారికి కూడా ఎమ్మెల్యే గారు రాలన్నారు. నేను వెళ్ళి ఆయన నా తప్ప ఆయన వస్తున్నారని అందరికీ ఆ రోజు మనం వేసుకున్నాం. ఏఎంసీ చైర్మనే కాదు, అట్లా పలు సమయాల్లో ఆయన బిజీగా ఉండి అంటారు. ఆయన మంచి విద్యావేత్త కాబట్టి రకరకాల టీవీ డిబేట్స్ లో పనులు ఉంటుంది కాబట్టి ఆయన ఉన్నారు కదా. ఆయన అక్కడ అభివృద్ధి చూస్తున్నాడేమో. నేను మరి ఆ రోజు కూడా మరి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ శేఖర్ కూడా ఆయన వేరే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఏఎంసీ చైర్మన్ మరి ఆయన